ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు. సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడిని ఆరాధించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని మన పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఆదిత్యుని అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్యుని ఆరాధన వల్ల కలిగే ముఖ్యమైన ఫలితాలేంటో తెలుసుకుందాం. సూర్యుడు ఆరోగ్యానికి తేజస్సుకు ప్రతీక. ఆదిత్య హృదయాన్ని నిరంతరం పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం బలం పుంజుకుంటుంది. యుద్ధంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం ఉపదేశించగా దాని పారాయణం ద్వారా రాముడు అపారమైన శక్తిని ధైర్యాన్ని పొంది రావణుడిపై విజయం సాధించాడని రామాయణం చెబుతోంది. కాబట్టి సూర్య ఆరాధన వల్ల అన్ని కార్యాలయంలోనూ విజయం, మనస్సులో ధైర్యం కలుగుతాయి. నిత్యం సూర్య ఆరాధన చేయడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయని, కష్టాలు బాధలు దూరమవుతాయని నమ్ముతారు. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే శక్తి లభిస్తుంది. ఆదిత్యుని ఆరాధన వల్ల సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద, ఐశ్వర్యం లభిస్తాయి. సూర్య భగవానుడు శత్రువులను నాశనం చేసేవాడని విశ్వాసం. ఆదిత్యుని పూజించడం వల్ల శత్రువుల వల్ల కలిగే బాధలు, భయాలు తొలగిపోతాయి.